శివుడు కొంతమంది అమ్మాయిల్ని, అందమైనటువంటి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళ మీద మత్తు మందు జల్లి, వాళ్ళని హిప్నోటిజం చేసి, ఆకాశానికి తీసుకెళ్ళి అక్కడ ఒక కుటీరం అనేది ఏర్పాటు చేసుకొని, ఆళ్ళందరితోటి కులుకుతా రతి క్రీడలో మునిగి తేలుతా ఉంటాడు. ఆ విషయం తెలిసినటువంటి శివుడి యొక్క భార్య పార్వతి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి, శివుడు ఏం చేస్తుంటాడక్కడ, ఆ అందమైనటువంటి అమ్మాయిలతోటి వ్యభిచారం చేస్తా ఉంటాడు. చేస్తా చేస్తా భార్యని చూసి సిగ్గుతోటి తల ఉంచుకుంటాడంట. ఈ శ్లోకాలు కూడా ఇచ్చాను ఇక్కడ చూసుకోవచ్చు. మీరు సంస్కృత పండితులు గదా! ముదిగొండ గారు. శ్లోకాలు కూడా ఇచ్చాను జాగ్రత్తగా చూసుకోండి. ఈ శివుడు సిగ్గుతో తల ఉంచుకుంటాడంట. వ్యభిచరిస్తున్నటువంటి శివుడు తన భార్యను చూసి ఆహ్, అది హ్మ్. సిగ్గుపడి తలకాయ ఉంచుకోగానే అప్పుడు పార్వతి ఎవరైతే అక్కడ ఉన్నారో అమ్మాయిలు, ఈ శివుడు మత్తుమందు జల్లి ఎవరినైతే తీసుకొని పోతాడో వాళ్ళందరిని కూడా ఒక తన్నుతానంలో వాళ్ళంతా చండాలురైపోయి భూమి మీద పడ్డారు. వాస్తవానికి తన్నాల్సిన శివుడిని. ఎదవ పని చేసిన శివుడు కాబట్టి, వాళ్ళందరిని కూడా మాయ చేసి మత్తుమందు జల్లి తీసుకొని పోయాడు కాబట్టి, తన్నాల్సింది శివుడినెక్కడ. కానీ ఆ భార్య ఏం చేసిద్దంటే ఇక్కడ న్యాయం ఉండదు. అన్యాయం. తప్పు చేసిన శివుడైతే శిక్ష ఏమో పాపం ఏమీ తెలియనటువంటి అమాయకులు వాళ్ళకి పడిన శిక్ష. ఇది విషయం. సో ఇది పోరంబోకు పని అంటారా? మంచి పని అంటారా చెప్పండి? ఇలాంటి పని చేసినటువంటి వాడిని పోరంబోకు అంటారని చెప్పి నువ్వే అన్నావు. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం